హలో అండి. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ భాస్కర్ కిచెన్. ఈ ఛానెల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మరో మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. మటన్ కీమా అండి. మటన్ కీమాతో ఇలా కూర వండి చూపిస్తానండి. ఇలా వండితే మెత్తగా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండీ! తింటే ఇంకా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం కిచెన్‌లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. నేనిక్కడ ఒక హాఫ్ కేజీ కీమా తీసుకున్నానండి. కీమా అంటే చక్కగా మెత్తని కండనంతటిని కూడా ఇలా బాగా కీమా చేసి ఇచ్చేస్తాడండి. మెత్తగా చిన్ని చిన్ని ముక్కలుగా అయితే ఇలా కీమా చేసి ఇచ్చేస్తాడు. బాగా ఫ్రెష్‌గా అయితే ఉందండి. మటన్ అయితే చాలా ఎర్రగా ఉంది. మటన్ అంతా కూడా శుభ్రంగా 4, 5 సార్లు అయితే వాష్ చేసేసానండి. ఎరుపు నీరంతా బయటికెళ్ళిపోయేలాగా నేను వాష్ చేసి ఒక బౌల్లోకైతే తీసేసుకున్నానండి. నేనిక్కడ ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఒక హాఫ్ స్పూను పసుపైతే వేశానండి. చేత్తో చక్కగా కీమాకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు కూడా చక్కగా పైకి కిందకి కలుపుతూ లోపలికంతా కూడా బాగా పట్టించేసానండి. ఇలా పట్టించి ఒక అరగంట పక్కన పెట్టుకుంటే బావుంటుందండి. కుదిరితే ఒక గంట కూడా పక్కన పెట్టుకోవచ్చు. మూత పెట్టేసానండి నేను. ఒక అరగంట తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టానండి. ఒక 5 స్పూన్ల ఆయిల్ అయితే వేశాను. ఒక 4 మొగ్గేసానండి. లవంగ మొగ్గ, 2 చెక్కేసి మంట చిన్నగా పెట్టి ఒక స్పూన్ జీలకర్ర వేశాను. జీలకర్ర, చెక్క, మొగ్గ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలండి. పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేశాను. ఉల్లి ముక్కలు ఎప్పుడూ కూడా చక్కగా మటన్‌కైతే బాగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేయాలండి. బాగా ఎర్రగా ఏగాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ నేనైతే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసాను కదండీ కీమాకి. కొద్దిగా వేసానండి. ఉల్లి ముక్కలకి పట్టేంత వరకు, టేస్ట్ వచ్చేంత వరకు సరిపడగా ఏసాను కొద్దిగా. ఇప్పుడు నానబెట్టిన కీమా అయితే వేసేస్తున్నానండి. చూసారు కదా! ఇలా చక్కగా అటు ఇటు కలుపుతూ ఉడికిన తర్వాత చక్కగా కీమా అంతా ఇడిపోతుందండి. ఫస్ట్ అయితే ఇలానే ఉంటుంది. మెత్తగా ఒకదానికొకటి అంటుకున్నట్టు ఉంటుంది. కలుపుతుంటే చూసారు కదా! ఇలా ముద్దగా అయితే వచ్చేస్తదనమాట. మూత పెట్టేసానండి. నేను కీమాలో ఉన్న నీరంతా ఉడికిపోతుందనమాట. ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టాను. చక్కగా ఇలా చూసారా? కీమాలో ఉన్న నీరంతా బయటకొచ్చేసింది. ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించిన వాటర్ కదా చక్కగా ఉడుకుతుందండి. ఇలా ఉడకడం వల్ల మెత్తగా అయితే కీమా ఉడుకుతుందనమాట. నీళ్ళు ఎగిరిపోయేంత వరకు కూడా ఈ కీమాని ఉడికించేసుకోవాలి. చక్కగా దగ్గరికైతే వచ్చేసింది కదండీ! ఇప్పుడైతే చక్కగా అటు ఇటు బాగా కలిపి మసాలాలైతే వేసేస్తున్నాను. ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను. ఒక స్పూను ధనియాల పొడి వేస్తున్నాను. 2 స్పూన్లండి కారం వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేశాను. కారం కొంచెం ఎక్కువే పడుతుంది కదండీ! మటన్‌కి కొద్దిగా వేశాననమాట. ఎక్కువే 2 స్పూన్లు పెద్ద స్పూన్లు వేశాను. రుచికి సరిపడగా రాళ్ళుప్పు వేశాను. చిన్న గ్లాస్‌తో పెరుగైతే వేస్తున్నానండి. ఇలా పెరుగు వేయడం వల్ల కీమా మెత్తగా అయితే ఉడుకుతుందండి. పెరుగు తగిలిన తర్వాత ఒక్కసారి అంతా కూడా పైకి కిందకి బాగా కలిపేసానండి. పెరుగు, ఉప్పు, కారం, మసాలాలన్నీ కూడా కీమాకి బాగా పట్టించేసాను. ఇలా పట్టించిన తర్వాత ఒక్క 2 నిమిషాలైతే ఉడకనిచ్చానండి. మంట చిన్నగా అయితే పెట్టాననమాట. ఇప్పుడు నీళ్లు వేసేస్తున్నానండి. కీమాకి ఎప్పుడు కూడా కీమా అయినా, మటన్ పెద్ద ముక్కలైనా సరే కొంచెం నీళ్ళు ఎక్కువే వేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ లీటర్ దాకా వేస్తున్నానండి నీళ్ళు. చూసారు కదా! వద్దనే వేశాను. ఇప్పుడు ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపేసానండి. ఇలా కలిపేసి మూతైతే పెట్టేస్తున్నానండి. చూసారు కదా! పైకి కిందకి కలిపి మూత పెట్టేశాను. ఒక 40 నిమిషాలైతే ఉడకనిచ్చానండి. కుక్కర్‌లో పెడితే ఒక 6, 7 విజిల్స్ అయితే వేయించుకోవాలి కీమాకి. అప్పుడే మెత్తగా అయితే ఉడుకుతుంది. కూర అయితే చూసారు కదా! కీమా కూర దగ్గరికైతే వచ్చేసిందండి. అంటే ఉడికిపోయిందండి. నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయింది కదండీ! నీళ్ళు బాగా ఎగిరిపోయాయి.
అంటే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను మటన్ మసాలా తీసుకున్నానండి. ఒక స్పూను, పెద్ద స్పూను మటన్ మసాలా అయితే చక్కగా చల్లేసాను. పైకి కిందకి ఒక్కసారి బాగా కలిపి నేను ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా చక్కగా ఇప్పుడే వేసేసుకోవాలి. కీమా తర్వాత గట్టి పడిపోతుందండి. కొద్దిగా కంటెంటెన్సీకి కొంచెం లూజ్‌గానే అయితే దింపేసుకోవాలండి. మటన్ కూర ఎప్పుడు కూడా బాగా ఎగరనివ్వకూడదు. తర్వాత మెల్లగా అయితే గట్టి పడిపోతుందండి. దింపిన తర్వాత కొత్తిమీర వేసి పైకి కిందకి ఒక్కసారి ఇలా బాగా అయితే కలిపేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. చూసారు కదా! ఈ కంటెంటెన్సీలో దింపుకుంటే సరిగ్గా సరిపోతుందనమాట. వేడి వేడిగా మటన్ కీమా కూర అయితే రెడీ అయిపోయిందండి. మటన్ కీమా ఈ విధంగా వండారంటే టేస్ట్ భలే ఉంటుందండి. చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళొస్తున్నాయి కదండీ! తింటే చాలా బావుంటుందండి. ఒక్కసారి మటన్ కీమా ఇలా వండి చూడండి, మీకే తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.